ఈరోజు వీడియోలో క్యాబేజీ పెసరపప్పు తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైస్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముద్దు ముద్దకి పెసరపప్పు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది. క్యాబేజీని సన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ నేను చూపించినంత విధంగా అంత మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకొని ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని వేయించుకోవాలి. దీన్ని ఇలా గరిటతో కలబెట్టుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం 1 గంట ముందుగా నానబెట్టుకున్న సాయ పెసరపప్పును కూడా వాష్ చేసుకొని ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.